మరి అటు కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే అయిపోయింది. కేకేఆర్ దగ్గర నుంచి మంచి పెర్ఫార్మెన్స్ చూసినాను చెప్పాలి. జీటీ మరి వరుస 5 గెలిచిళ్ళు. ఇది గెలిస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ టాప్ 2 ఫిక్స్ అయ్యావు. కానీ ఇప్పుడు మరి ఈ లాస్ట్‌తోని వాళ్ళకు కొంచెం డౌట్లు వస్తాయి టాప్ 2 ఫిక్స్ కదా అని. కానీ ఓవరాల్ మంచి హై స్కోరింగ్ గేమ్ చూసినాం. మరి ఈడెన్ గార్డెన్స్‌లో అక్కడ కేకేఆర్ గేమ్ గెలిచింది. మరి ఇంకా కోల్కతా అవుట్ కాలే. కోల్కతా ఇంకా ఉన్నాయి. కథ ఇంకా ఉన్నది. సో మళ్ళీ అక్కడ మీకు పాయింట్స్ టేబుల్లో కథ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో ఓవరాల్‌గా మరి వీనితోని కొంచెం ఇంకా 2, 3, 4, 5, 6 ఆర్‌సీబీ మరి హ్యాపీ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇక మీకు 3, 4, 5, 6 టీమ్స్ అయితే హ్యాపీ ఉంటాయి. మరి చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుందో. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్లో ఏం జరిగిందో అట్లా మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. మరి అక్కడ టాస్ అయితే శుభ్మన్ గిల్ గెలిచిండు. శుభ్మన్ గిల్ గెలిచి అక్కడ మీకు బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి మూవీ అనుకోండి. సాయి కిషోర్ వచ్చింది మీకు. ఇక కేకేఆర్ టీం అయితే మీకు పతిరానా వచ్చిండు. రోమన్ పవల్ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకున్నాడు. మంచి మూవ్ అనిపించింది. అక్కడ మీకు ఇంకా వరుణ్ చక్రవర్తి వచ్చింది. వరుణ్ చక్రవర్తి వచ్చుడు కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో మరి అక్కడ మీకు స్టార్ట్ అయింది మీకు డీసెంట్గా మంచి స్టార్ట్ చేసింది జీటీ అక్కడ. ఎక్కువ రన్స్ రాలే అక్కడ మీకు. ఫిన్నాలం కూడా మీకు ఎక్కువ ఫీల్డ్లో లేదా అనిపించింది. ఎక్కువ స్ట్రైక్ రాలేదు తనకి. అక్కడ మీకు అక్కడ అజింక్య రహానే అవుట్ అయ్యిండు. మీకు అక్కడ హోల్డర్కి ఫిన్నాలని ఒక టఫ్ క్యాచ్ వస్తుందని చెప్పాలి. అది తన హైట్ వల్ల అది తన క్యాచ్ లెక్క అనిపించింది కానీ మీలో ఫీల్డర్స్కి ఉంటే తన అబోవ్ వెళ్ళి అనిపించింది. సో టఫ్ క్యాచ్ అని చెప్పాలి హోల్డర్ది. అక్కడ మీకు ఆ తర్వాత మీకు మంచి డీసెంట్గా పర్ఫార్మ్ చేస్తుంది అక్కడ మీకు. జీటీ పవర్ ప్లే 56 ఇస్తారు. ఆ తర్వాత మీకు బాల్ కొంచెం ఆగత్తా అంటే మాస్టర్ ఉంటుంది. సో అనుకున్నంత ప్లేస్లో బాల్ రాదు. అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేసి అక్కడ సిరాజ్ రాబడా. ఆ తర్వాత మీకు వికెట్ దొరికే ఛాన్స్ వస్తుంది హోల్డర్ బాల్లో. సిరాజ్ ఈజీ క్యాచ్ డ్రాప్ చేసిందని చెప్పాలి. సో సిరాజ్ ఆ క్యాచ్ పట్టుంటే మరి కేకేఆర్ ఇంటర్ స్కోర్ వచ్చే అంటే డౌట్లే ఉండే. అక్కడ మీకు ఇంకా మంచి మూమెంట్ ఏమి ఉండదు అక్కడ జీటీకి. అసలే ప్రెషర్ ఉంది మళ్ళీ కేకేఆర్కి. ఆ క్యాచ్ డ్రాప్ అయితే ఫిన్నాల్ అనేది విధ్వంసం చేసిండని చెప్పాలి. ఎవరు వస్తే వాళ్ళని అటాక్ చేసిండు. అక్కడ రషీద్ ఖాన్ అక్కడ హోల్డర్ ఇంకా అటాక్ చేసిండు. ఎవరు వస్తే వాళ్ళని అటాక్ చేసిండు. మిడిల్ ఓవర్స్లో అయితే కేకేఆర్ అయితే 123 రన్స్ చేసింది. ఫిన్నాల్ అని ఆడుతుంటే అయితే మీకు జీటీకి అయితే ఎట్లా ఆపాలో కూడా అర్థం కాలే. అట్లా ఆడిండు. అక్కడ మీకు సాయి కిషోర్ వచ్చి మళ్ళీ తన వికెట్ తీసిండు. సాయి కిషోర్ ఫస్ట్ ఓవర్లో 16 రన్స్కి వెళ్ళినా అక్కడ మళ్ళీ ఇంకో ఓవర్లో తన ఫిన్నాలే వికెట్ తీసిండు. సో అక్కడ మీకు ఆ తర్వాత గ్రీన్ కెప్ట్ గోయింగ్ వెళ్ళిండు. కానీ అక్కడ మీకు ఆ తర్వాత కొన్ని ఓవర్లు కొంచెం నల్లుగా నడిచినా అనిపించింది కానీ డెత్లో మళ్ళీ కొట్టిండు. అట్లా అంకీ శ్రవంతి మస్తు షాట్లు ఆడిండు. స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకుని అక్కడ అంకీ శ్రవంతి బాగా ఆడిండని చెప్పాడు. సో అంకీ శ్రవంతి గ్రీన్ ఇద్దరు బాగా ఆడిండు. అక్కడ మీకు సిరాజ్ 92 రన్స్కి వెళ్ళిండు. సో సిరాజ్ 92 రన్స్కి వెళ్ళాడు. ఓవర్లు కూడా కొంచెం అనుకున్నంత ఎక్కువ మీకు స్టార్ట్లో కొంచెం ఎఫెక్టివ్ లేక అనిపించాలి. అక్కడ బాగా బౌలింగ్ చేసాను చెప్పాను లాస్ట్లో. అక్కడ హర్షద్ ఖాన్ కూడా రన్స్కి వెళ్ళిండు. సో అటు ఫిన్నాలం బాగా ఆడిండు. గ్రీన్ బాగా ఆడిండు. అటు అంకీ శ్రవంతి మస్తు ఆడిండు. సో అంకీ శ్రవంతి మంచి ప్రామిస్ చూపిస్తాడు. కొన్ని స్కూప్లు ఆడిండు. అటు స్పిన్నర్స్ బాగా ఆడిండు. సో వాళ్ళ ఫినిష్ అయితే మంచిగా వచ్చింది. లాస్ట్ ఓవర్లో మీకు రషీద్ ఖాన్ బాగా చేసిండు చెప్పాలి. అక్కడ మీకు లాస్ట్ ఓవర్ 2 బౌండరీస్ వచ్చిన 12 రన్స్ ఏమో వస్తాయి అంతే. దాంట్లో మీకు లాస్ట్ ఓవర్స్లో వాళ్ళు 47, 48 చేస్తారు. లాస్ట్ 5 ఓవర్స్లో 68 చేస్తారు. సో మా మిడిల్ ఓవర్ స్కోర్ 100+, 120+ రావడం అనేది కేకేఆర్ చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఓవర్ 240+ చేస్తారు. మరి 240+ చేయాలంటే మీకు స్టార్టింగ్ నుండి అగ్రెసివ్ కావాలి. మీరు మంచి స్టార్ట్ వచ్చింది అక్కడ జీటీకి. బాగానే ఆడతారు అనుకుంటున్నాడు. అక్కడ మీకు సాయి సుదర్శన్ మధ్యలో కొంచెం ఇక్కడ ఇంజరీ వల్ల తను బయటికి వెళ్తాడు రిటైర్డ్గా. సో సాయి సుదర్శన్ బయటికి వెళ్తాడు. అక్కడ నిశాంత్ సింధు వస్తాడు. నిశాంత్ సింధు కూడా ఆడే ప్రయత్నిస్తాడు. గిల్ కూడా ఆడే ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ మీకు రన్స్కి వెళ్ళే ఉంటావు. అక్కడ మీకు అజింక్య రహానే అక్కడ కార్తికేయన్ తీసుకొస్తాడు. కార్తికేయన్ అనుకున్నంత ఎఫెక్టివ్ అనిపించలేదు పవర్ ప్లేలో. సునీల్ నారాయణ వచ్చి వికెట్ తీస్తాడు నిశాంత్ సింధు. అది పెద్ద వికెట్ అని చెప్పాలి. సో నిశాంత్ సింధు అక్కడ మూమెంట్ అనేది జీటీ వైపు వెళ్తాను ఆపిందని చెప్పాలి. సో నిశాంత్ సింధు వికెట్ అవుట్ అయ్యిండు. నిశాంత్ సింధు అవుట్ అయిన తర్వాత మీకు బట్లర్ కూడా ఆడే ప్రయత్నం చేస్తాడు.
సో బట్లర్ ఆడుతుంటే కూడా మీకు ఆ తర్వాత మీకు ఎక్కువ అమరితే కొంచెం బాగా బౌలింగ్ లాస్ట్ ఓవర్ తీసి కానీ మీకు బాగా మంచి బౌలింగ్ అటు గ్రీన్ కూడా మీకు పవర్ ప్లే వేసే ప్రయత్నం చేస్తాడు. సో అనుకుల్ రాయ్ ఒక్కోరు ఎత్తు తను రన్స్కి వెళ్తారు. అక్కడ అనుకుల్ రాయ్ టార్గెట్ స్పిన్నర్స్ని టార్గెట్ చేసాం కదా శుభ్మన్ గిల్. లాస్ట్ మీకు 16 రన్ రేట్ ఉన్నప్పుడు వరుణ్ చక్రవర్తి తన లాస్ట్ ఓవర్లో 22 రన్స్ అక్కడి నుంచి మూమెంట్ జీటీ వైపు నిమ్మలంగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ రన్స్కి వెళ్తారు. సో అక్కడ మీకు కార్తిక్ తన థర్డ్ ఓవర్లో 10 రన్స్కి వెళ్తారు. అక్కడ మూమెంట్ షిఫ్ట్ అయితే సునీల్ నారాయణకి అప్పుడు ఇంకా 2 ఓవర్లు ఉంటాయి. తన నెక్స్ట్ ఓవర్లో మీకు 16 రన్ రేట్ ఉంటే 10 రన్స్ ఏమో ఎత్తారు. అక్కడ కొంచెం స్లో అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ టైం అవుట్ తర్వాత మంచి మళ్ళీ వికెట్ ఇస్తారని చెప్పాలి. అనుకూలంగా మంచి క్యాచ్ కొంచెం ఎడ్జ్లో బౌండరీ దగ్గర ఉన్నప్పుడు పడతాడు. సో అక్కడ మీకు మంచి క్యాచ్ అని చెప్పాలి అనుకూల్ రాయ్ దగ్గర నుంచి. గిల్లు వికెట్ అనేది చాలా పెద్ద వికెట్. ఆ ఓవర్లో కూడా మీకు మంచి ఎక్కువ రన్స్ చేయడు సునీల్ నారాయణ్. సాయి సుదర్శన్ కూడా ఎక్కువ రన్స్ చేయడు. సో మీకు దాని తర్వాత కార్తిక్ ఓవర్లో రన్స్కి వెళ్ళినా సో అక్కడ మీకు కొంచెం మూమెంట్ అనేది కేకేఆర్ వైపు తీసుకుంటుంది. అక్కడ మీకు జీడీ వైపు కొంచెం నడుచుకుంటా మీకు ఆపుతారు. అక్కడ లాస్ట్ 3 ఓవర్స్లో అక్కడ మీకు 50-61 కావాల్సి వచ్చినప్పుడు అక్కడ మీకు లాస్ట్ ఓవర్స్ 45 దాకా తర్వాత మీకు సౌరవ్ బాగా బౌలింగ్ ఉంటుంది. సునీల్ నారాయణ్ 200 మ్యాచ్ తన ఎక్స్పీరియన్స్ మొత్తం చూపెడుతుంది. తన గురించి తెలిసిందే. 4 overs 29 runs 2 wickets 11 dot balls. సో బ్రిలియంట్ స్పెల్లర్ చేస్తానని చెప్పాలి అక్కడ సునీల్ నారాయణ్. అక్కడ సౌరవ్ దుబే తన 19th ఓవర్ బాగా ఎత్తానని చెప్పాలి. 19th ఓవర్ మస్ట్ ఎత్తారు. అక్కడ బట్లర్ వికెట్ అవుతారు. బట్లర్ అవుట్ అయిన తర్వాత కూడా మీకు ఇక 40 runs in 6 balls అక్కడ కేకేఆర్ విన్ అది. సో ఇక మరి సౌరవ్ దుబే మంచి బౌలింగ్ ఎత్తారు. 5 runs 6 runs ఎత్తారు. సో అయితే కేకేఆర్ మంచి విన్. కేకేఆర్ విన్తో ఇంకా వాళ్ళకు చాలా శ్రేయస్ అయితే మరి పంజాబ్ మరి వాళ్ళు ఎట్లా ఆడతారో చూడాలి. మరి కొన్ని టీంలు అయితే హ్యాపీ ఉంటాయి. అక్కడ మీకు ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ కొంచెం హ్యాపీ ఉంటాయి. ఇక్కడ మీకు కేకేఆర్ గెలవడంతో. సో మరి చూద్దాం మరి ఏమవుతుందో. ఓవరాల్ అయితే మంచి విన్. నాకు మంచి హై స్కోరింగ్ గేమ్ చూసినాం. మరి పత్తిరానా వాళ్ళు నెక్స్ట్ ఎట్లా ఆడతారు, అక్కడ వరుణ్ చక్రవర్తి మళ్ళీ ఎట్లా ఫిట్ ఉంటారా, వీళ్ళిద్దరు ఫిట్ ఉంటారని కేకేఆర్ చూసుకోవాలా. అటు గిల్లి కూడా మీకు వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఫోకస్ చేయాలనుకుంటారు. చూద్దాం మరి ఏమైతే. ఎవరెవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేసినాం. మనీష్ పాండేకి అయితే బ్యాటింగ్ రావట్లే. మరి ఫీల్డింగ్ కేకేఆర్ ఫీల్డింగ్ బాగా చేసిన చెప్పాలి. కొన్ని ఒక ఫీల్డింగ్ బాగా చేసింది కేకేఆర్. అక్కడ మీకు కొన్ని అంతకుముందు వాళ్ళు బ్యాటింగ్ కేకేఆర్ బ్యాట్ ఫైట్ చేసేటప్పుడు కొన్ని ఒక 2-3 క్యాచ్ డ్రాప్ అయిన కేకేఆర్ గ్రౌండ్ ఫీల్డింగ్ బాగున్నది. అక్కడ మీకు లాస్ట్ 6 overs కొంచెం గ్రీన్ ఒక బౌండరీ 2 runs ఆపుతాడు. అక్కడ మనీష్ పాండే మంచి ఫీల్డింగ్ ఎత్తాడు. సో కేకేఆర్ ఫీల్డింగ్ బాగా చేసిన చెప్పాలి. సో చూద్దాం మరి. వాళ్ళైతే మంచి టీం మంచి విన్ మంచి టీం కాంట్రిబ్యూషన్ చూసినాం. చూద్దాం మరి అవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.